ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. మనం పెయింటింగ్ 15లో కంసవధ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పెయింటింగ్ 16కి చూద్దాం. పెయింటింగ్ 16లో ఏమున్నదని. కానీ పెయింటింగ్ 16కి వెళ్ళే ముందు కంసవధ తర్వాత పెయింటింగ్ 16లో ఉన్న సంఘటనకు మధ్యలో జరిగిన సంఘటనల మీద ఒకసారి అవలోకనం చేద్దాం. అలా పైపైన చూసుకుంటూ అప్పుడు మనం పెయింటింగ్ 16లోకి అడుగు పెడదాం. కంసవధ తర్వాత బలరామకృష్ణులు సాందీపని గురువు వద్ద విద్య నేర్చుకోవడానికి వెళ్తారన్నమాట. సర్వము తానే అయిన నారాయణుడు, మాయను తన అధీనంలో ఉంచుకున్న నారాయణుడు, చిన్న పిల్లవాడిగానే ఇన్ని లీలలు చేసిన నారాయణుడు అసలు గురువు దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అతనికి తెలియనిది కానీ అతనికి కొత్తగా నేర్చుకోవలసినది కానీ ఏమీ లేదు కదా. కానీ ఎందుకు గురువు వద్దకు వెళ్ళాడు అంటే, ఉర్విన్ మానవులెవరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులైయుండియున్ గురువంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్. గోవిందుడు బలరాముడు గురువు దగ్గరికి వెళ్ళారట. ఎందుకు వెళ్ళారు అంటే, ఈ భూమిపై మానవుడిగా జన్మించిన తర్వాత అతడు అవతార పురుషుడైన కారణజన్ముడైన గురువాక్యము తెలుసుకోవాలి, గురువును సేవించాలి, గురువు దగ్గర బోధ తీసుకోవాలి. అలా చేసుకున్న తర్వాతనే, గురువు దగ్గర నుంచి జ్ఞానము సంపాదించిన తర్వాతనే తను తలచపెట్టిన మహత్కార్యములను చేయవలసి ఉంటుంది అని మనకు బోధించడానికి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళారనమాట. సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై, సర్వజ్ఞులు అంటే వాళ్ళకి తెలియందంటూ ఏది లేదు. జగద్గురువులు, వారే జగద్గురువులు. ఈ జగత్ అంతటికి తాము గురువుగా ఎంచుకున్న అలాంటి వాళ్ళందరికీ కూడా తానే గురువై ఉండి కూడా తాను మానవుడిగా జన్మించాడు గనక గురువుని సేవించాలి గనక గురువు దగ్గరికి వెళ్ళారనమాట. అయితే గురువు వద్ద విద్యను అభ్యసించుకున్న తర్వాత బలరామకృష్ణులు మధురలోనే ఉండిపోయారు. మళ్ళీ తిరిగి రేపల్లెకు వెళ్ళలేదన్నమాట. అక్కడ రేపల్లెలో గోపకాంతలందరూ శ్రీకృష్ణుని మీదే మనసు నిలుపుకొని శ్రీకృష్ణుని తలుచుకొని ఎప్పుడెప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడా, మళ్ళీ శ్రీకృష్ణుని దర్శన భాగ్యం మనకి ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తున్నారని అక్కడ గోపకాంతలతో మాట్లాడి వారిని సముదాయించి వారికి కర్తవ్యమును బోధించమని ఉద్ధవుని పంపుతాడనమాట. ఉద్ధవుడు వెళ్ళి అక్కడ గోపకాంతలతో కలిసి శ్రీకృష్ణుడు చెప్పినదిగా వారికి ఒక సందేశం వినిపిస్తాడు. నేను మీ దగ్గరికి రాకపోయినా నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నట్టు మీ మనసుల్లో నేను శాశ్వతంగా ఉంటాను, మీతోటే నేను ఎప్పటికీ ఉంటాను, మిమ్మల్ని అనుగ్రహించేది నేనే, కాబట్టి నన్ను తలుచుకుంటూ నన్ను సదా మీ మనసుల్లో నిలుపుకుంటూ మీ కర్తవ్యములు మీరు నిర్వర్తించండి అని శ్రీకృష్ణుని సందేశంగా ఉద్ధవుడు వారికి చెప్పి వారిని సముదాయించి తిరిగి వస్తాడన్నమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అక్రూరుని ధృతరాష్ట్రుడి వద్దకు పంపిస్తాడు. పాండవుల పట్ల న్యాయబద్ధంగా ధర్మసమ్మతంగా వ్యవహరించమని ధృతరాష్ట్రునికి బోధించడానికి తన మాటగా చెప్పమని అక్రూరుని పంపిస్తాడనమాట. అక్రూరుడు వెళ్ళి ధృతరాష్ట్రుని కలుస్తాడు. కలిసి శ్రీకృష్ణుని అభిమతం తెలియజేస్తాడు. ఇలా వ్యవహరిస్తే నీకు మేలు జరుగుతుంది, ఇలా కాకుండా వేరేగా వ్యవహరిస్తే నీకు కీడు సంభవిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పమన్నాడు అని చెప్తాడనమాట. కానీ దానికి ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, నేనేమి చేయగలను, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా ఒకడికి దొరికినా అతనికి ఆనందం రాకపోవచ్చు, అలాంటి వాడిని నేను, కాబట్టి నాకు ఆనందం అనేదే లేదు, నేను నా కొడుకుని మాటలు మీరజాలను, వాడు ఎలాగైతే అలాగ చేసుకోవలసి ఉంటుంది, దానికి నేను అడ్డు చెప్పలేను, అలాగా నన్ను నిర్దేశించాడు ఆ భగవంతుడు, కాబట్టి ఆ భగవంతుని ఆజ్ఞ మేరకు నేను ఎలా సృష్టించబడ్డానో అలాగ నేను నడుచుకోవలసి ఉంటుంది, దాన్ని మనం మీరలేము కదా అనేసి అంటాడనమాట ధృతరాష్ట్రుడు. ఎంత వేదాంతం చెప్పాడో చూసారా. శ్రీకృష్ణుని మాట నేను వినను అని చెప్పడానికి అది ఆ దేవుని ఆజ్ఞ, దేవుని లీల, ఆ లీల ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను తప్ప నేను స్వతంత్రుని కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే నా తప్పేం లేదు, నేను ఇలా సృష్టించబడ్డాను అంటున్నాడు. అలా ఉంటుందన్నమాట దుర్మార్గుల వర్తనములు. అందుకని అప్పుడు అక్రూరునికి విషయం అర్థమయ్యి అంటాడు, సరే నీ ఇష్టం వచ్చినట్టు నీవు ప్రవర్తించు, నీవు చెప్పినది నాకు అర్థమైనది అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుని సంహరించడానికి జరాసంధుడు అనేక మార్లు దండెత్తి వస్తాడు. బలరామకృష్ణులు అతన్ని చిత్తుగా ఓడించి అతని సైన్యాన్ని చెల్లాచెదురు చేసేసరికి పలాయనం చిత్తగిస్తాడు. అలాగే ఎన్నో పర్యాయములు జరుగుతూ ఉంటుంది. బలరామకృష్ణులు ప్రతిసారి అతన్ని జయిస్తుంటారు తప్ప అతన్ని సంహరించరు.
ఎందుకంటే శ్రీకృష్ణుడు బలరాముడితో చెప్తాడు, బలరామ, మనం భూభారం తగ్గించడానికి వచ్చాం, పాపులందరూ నశించిపోవాలి, ఈ జరాసంధుడితో వస్తున్న రాజులు వారి సైన్యములు అన్నీ ఆ పాపాత్ముడితో కూడి ఉండడం వల్ల పాపము చేస్తున్నాయి, వారిని నిర్జించాలి, ఇతన్ని సంహరిస్తే ఈ కార్యక్రమం ఆగిపోతుంది, ఇతను మళ్ళీ మళ్ళీ వస్తాడు, మనం ఎన్నిసార్లు సంహరించినా ఆ సైన్యాలంతటినీ తిరిగి మళ్ళీ సైన్యాలను సమీకరించుకొని వస్తున్నాడు, కాబట్టి అతన్ని ఉండనిద్దాము, అతను మళ్ళీ వస్తున్న కొద్దీ ఆ సైన్యం సంహారం జరుగుతున్న కొద్దీ ఈ భూభారం తగ్గుతుంది అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. కానీ అలా ఎన్నోసార్లు జరుగుతుంది. చివరికి నారదుడు కాలయవ్వుని వద్దకు వెళ్ళి కాలయవ్వుని రెచ్చగొడతాడు, నువ్వు కృష్ణుడి మీద దండెత్తు అని. నారదుడు ప్రేరేపిస్తుంటే కాలయవ్వుని అడుగుతాడు, అసలు ఎవడు కృష్ణుడు, ఎక్కడుంటాడు, ఏమేం చేశాడు, ఎలా ఉంటాడు, అతన్ని గుర్తుపట్టడం ఎలా ఏంటి అని అడుగుతాడనమాట శ్రీకృష్ణుడి గురించి నారదుణ్ణి. నారదుడు వెళ్ళింది శ్రీకృష్ణుని మీదకు కాలయవ్వనుణ్ణి రెచ్చగొట్టడానికి కదా. అక్కడ మామూలుగా అయితే ఏంటి, కాలయవ్వనుణ్ణి పొగడాలి, శ్రీకృష్ణుడు ఇలాగ అన్యాయాలు చేస్తున్నాడనో, లేకపోతే శ్రీకృష్ణుడు ఇలా జరాసంధుడు మిగతా రాజులను ఓడించేశాడనో, ఒక గొల్లబాలుడు ఇలా చేశాడనో ఇవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పి కాలయవ్వనుని రెచ్చగొట్టాలి. అలాగే రెచ్చగొడుతున్నాడు. కానీ ఎప్పుడైతే కాలయవ్వనుడు శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు ఏమిటి అని అడిగేసరికి నారదునిలో ఉన్న శ్రీకృష్ణ భక్తి పొంగి పొరలి శ్రీకృష్ణుని గురించి వర్ణించడం ప్రారంభిస్తాడు. ఆ శ్రీకృష్ణుడు నల్లని మేఘం వంటి శరీరం కలవాడు, అతని కళ్ళు పద్మాల వలె ఉంటాయి, అతని ముఖము చంద్రబింబంలాగా ఉంటుంది, అతడు దీర్ఘబాహువులు కలవాడు, అతడు శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది, కౌస్తుభం అనే మణి ధరిస్తుంటాడు, పట్టు వస్త్రాలు ధరిస్తాడు, మకర కుండలాలు వేసుకుంటాడు. ఇంత అంతా అని చెప్పలేము, అతని గురించి ఏమని వర్ణించను, ఎన్ని వర్ణనలైన తక్కువే, సమస్త కాలముల్లో అతనే, సమస్త ప్రదేశముల్లో అతనే, సమస్త దిక్కులు అతనే, అతని లేనిది లేదు, అతను కానిది ఏమీ లేదు, ఏమని చెప్పను, ఇంకేమని చెప్పను అతని గురించి. కానీ ఇన్ని ఉన్నా అతన్ని పట్టడం తెలిసిన వాడికి మాత్రమే అతను దొరుకుతాడు, అతన్ని పట్టుకోవడం ఎలాగో తెలియాలి, అలా తెలియకపోతే మాత్రం అతను ఎట్టి పరిస్థితుల్లో చిక్కడు అని చెప్తాడనమాట నారదుడు. సమస్త దిక్కులు, సమస్త ప్రదేశములు, సమస్త కాలముల్లో ఉన్నవాడిని ఎలా పట్టుకుంటాడు కాలయవ్వనుడు? కాలయవ్వనుడు ఏమనుకుంటున్నాడంటే, నారదుడు అతని గురించి చెప్తున్నాడు, అతని మనిషి ఎలా ఉంటాడు, అతని మొహం ఎలా ఉంటుంది చెప్తున్నాడు, నన్ను వెళ్ళి అతన్ని పట్టుకోమని, వధించమని, యుద్ధం చేయమని చెప్తున్నాడు నారదుడు అనుకుంటున్నాడు కాలయవ్వనుడు. కానీ ఇక్కడ నారదుడు చెప్తున్నది ఏమిటి, అతని గురించి వర్ణిస్తున్నాడు, అతని నిజతత్వం బోధిస్తున్నాడు. అతన్ని చేరుకోవాలంటే, అతన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? భక్తితో మన మనస్సంతా ఆ పరంధామునే నింపుకొని, ఆ పరంధాముడు తప్ప ఇంకేమీ కనబడనంతటి భక్తి పరవశులై ఉంటే అప్పుడు ఆ పరంధాముడు మనకు చిక్కుతాడు. అది కదా మన మనస్సుల్లో ఆ శ్రీకృష్ణుడిని బంధించడం, అది మనం చేయాల్సిన పని. అప్పుడు ఆ పరంధాముడు మనకు చిక్కుతాడు. అది నారదుడు బోధిస్తున్నది. కానీ కాలయవ్వనుడికి అర్థం అవ్వాల్సింది కాలయవ్వనుడికి అర్థమైందనమాట. నారదుడు తన స్థాయిలో చెప్పాడు, కాలయవ్వనుడు తన స్థాయిలో అర్థం చేసుకున్నాడు, అంతే. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడు మోమువాడు, ఉన్నత దీర్ఘబాహులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కౌస్తుభమని పదకంబువాడు, శ్రీకరపీత కౌశేయ చేలమువాడు, మకరకుండల దీప్తి మలయవాడు, రాజా ఇంతింత వాడనరానివాడు, మెరస దిక్కులు నెల్లను మెరయవాడు, తెలిసి ఏ వేలందైన తిరుగువాడు, పట్టనేర్చిన గాని లోబడనివాడు అని చెప్తున్నాడు నారదుడు. అయితే ఆ గొల్ల పిల్లవాడిని నేను పట్టుకుని వధిస్తాను అని బయలుదేరతాడు కాలయవ్వనుడు. తన మృత్యువును తాను వెతుక్కుంటూ అగ్నిలోకి దూకే మిడతల వలె అందరూ శ్రీకృష్ణుని దండించడానికి, శ్రీకృష్ణుని సంహరించడానికి బయలుదేరుతుంటారనమాట అజ్ఞానముతో. అయితే ఈ కాలయవ్వనుడు ఒక పక్క నుంచి దాడి చేసి, అదే సమయానికి జరాసంధుడు ఇంకొక పక్క నుంచి దాడి చేసేసరికి బలరామకృష్ణులు ఆలోచిస్తుంటారు. శ్రీకృష్ణుడు అంటారు బలరాముడితో, ఇప్పుడు ఇరువైపుల నుంచి ఇద్దరూ దాడి చేసినప్పుడు నీవు ఒక పక్కకు వెళ్ళి ఎదిరించవలసి ఉంటుంది, నేను ఒక పక్కకు వెళ్ళి ఎదిరించవలసి ఉంటుంది. కానీ ఈలోగా వేరెవరైనా వచ్చి మన బంధుజనాలను కానీ, ఈ పురప్రజలను కానీ ఏవైనా హాని తలపవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశము లేని ఒక దుర్గమ రాజ్యాన్ని మనం సృష్టించాలి అని చెప్పి విశ్వకర్మను పిలుస్తాడు. పిలిచి ద్వారకను నిర్మించమని చెప్తాడనమాట సముద్ర మధ్యమున. అలాగా సముద్ర మధ్యమున ద్వారకను నిర్మిస్తాడు. యోగమాయా ప్రభావంతో అక్కడ మధురలో ఉన్న వాళ్ళందరినీ ద్వారకకు తీసుకెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు. ఆ ఒక్కసారిలోనే ఇంతటి మహానగరాన్ని సృష్టింపచేసుకున్నవాడు, ఇంతమందిని యోగమాయా ప్రభావంతో తీసుకెళ్ళిపోయేవాడు,
వీళ్ళు ఇద్దరూ రెండు పక్కల నుంచి వచ్చారు అని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళిద్దరినీ సంహరించడం చిటికలో పని శ్రీకృష్ణునికి. సకల చరాచర సృష్టిని సంకల్పమాత్రము చేత, అంటే ఏమీ చేయకుండానే మనస్సంకల్పమాత్రము చేత సృష్టించి నడిపించి మళ్ళీ అంతర్ధానము చేసుకోగల పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, ఆ పరబ్రహ్మ శ్రీకృష్ణునిగా వచ్చి జరాసంధుడు కాలయవనుడు అనే ఇద్దరు అల్పులు దండెత్తినప్పుడు ద్వారకను నిర్మించుకుని అక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమిటంటే విధాత వారి నొసట మృత్యువుని ఎలా రాశాడో అలాగే అమలు జరిపాలి తప్ప అందులోకి నేను దూరను, వారి మృత్యువును వారే కొని తెచ్చుకుంటారు అని చెప్పడం అన్నమాట. అయితే ఈ కాలయవుని సంహరించడానికి అతన్ని యుద్ధంతో ప్రేరేపించి తన వెనక పరిగెత్తుకునేలా చేసి ముచుకుందుడు అనే ఒక రాజు ఉన్న గుహలోకి వెళ్తాడనమాట. ఆ ముచుకుందుడు నిద్రించి ఉంటాడు. ఈ కాలయవనుడు వెళ్ళి కృష్ణుడు ఇక్కడ దూరాడు కానీ ఎక్కడున్నాడో కనపట్లేదని ఆ నిద్రించి ఉన్నవాడిని కాలుతో తంతాడు. ఏదీ లేవు, ఇక్కడికి దూరినవాడు ఎక్కడ చేరాడు చెప్పు అనేసి. అప్పుడు కాలయవనుడిని చూస్తూ ముచుకుందుడు కళ్ళు తెరిచి చూస్తాడు అనమాట కాలయవనుడిని. కాలయవనుడు బూడిదైపోతాడు. ఈ ముచుకుందుడు అనేవాడు ఒక మహారాజు. దేవదానవ సంగ్రామంలో దేవతలకు సాయం చేసి ఎందరో రాక్షసుల్ని సంహరించిన మహావీరుడు అనమాట. ఇంతమంది రాక్షసులను సంహరించాడు, దేవతలకు సాయం చేశాడు కనుక దేవతలు ఏదైనా వరం కోరుకోమంటారు. అప్పుడు ముచుకుందుడు నాకు ముక్తిని ప్రసాదించమంటాడు. నీకు ముక్తిని ఒసంగే శక్తి మాకు లేదు, అది ఆ పరంధాముడే ఇవ్వగలడు, ఇంకేదైనా కోరుకోమంటే అప్పుడు నాకు విశ్రాంతి కావాలని కోరుకుంటాడు అనమాట. అయితే అప్పుడు దేవతలు వరమిస్తారు. అయితే నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ విశ్రాంతికి ఎవరు భంగము కలిగిస్తారో అతడు నీ కంటి చూపు పడగానే బూడిదైపోతాడని వరమిస్తారు. అలాగా ముచుకుందుడు ఆ గుహలో పడుకున్నాడు అనమాట. అలా పడుకొని కొన్ని యుగాలు అయిపోయింది. అయితే శ్రీకృష్ణుడు అతనికి ముక్తి మార్గాన్ని చూపించడానికని ఆ గుహలోకి వచ్చాడు. అతని ద్వారా కాలయవనుని సంహరించాడు. అతనికి జ్ఞానబోధ చేస్తాడనమాట. అయితే ముచుకుందుడు కాలయవనుని సంహరించిన తర్వాత, అంటే తన దృష్టి చేత కాలయవనుడు భస్మం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని చూస్తాడు. శ్రీకృష్ణుని చూస్తే అతనికి ఏం కనబడుతుంది? ఇందాక నారదుడు కాలయవనుడికి చెప్తాడు కదా శ్రీకృష్ణుని వర్ణన గురించి. కానీ కాలయవనుడికి శ్రీకృష్ణుడు అలా కనబడలేదు. ఎందుకంటే అతని స్థాయిలో ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు అనేవాడు శత్రువు, వాడిని సంహరించాలి అనే దృక్కోణంతో ఆలోచిస్తున్నప్పుడు నారదుడు ఎంత గంభీరంగా చెప్పినా కాలయవనుడికి అది బుర్రకెక్కలేదు. కానీ ఇక్కడ నారదుడు కృష్ణుడు ఎలా ఉంటాడని చెప్పాడో, కృష్ణుడి లీల ఏమిటో, కృష్ణుడి మహాత్మ్యం ఏమిటో, అతని తేజస్సు ఏమిటో అది ఈ ముచుకుందుడు గ్రహించాడనమాట. వనరుహలోచను వైజయంతీదామ శోభితు రాకేందు సుందరాస్యు మకరకుండల కాంతిమహిత గండస్థులు కౌస్తుభాలంకృత ఘనశరీరు శ్రీవత్సలాంఛనాంచిత పక్షు మృగరాజమధ్యు చతుర్బాహు మందహాసు కాంచన సన్నిభ కౌశేయవాసు గాంభీర్య సౌందర్య శోభితు ప్రసన్ను మహాత్ముజూచి ఆశ్చర్యము పొంది తన్మనోజ్ఞ దీప్తి తనకు చూడ నలవిగాక చకితుడై ఎట్టకేలకు పలికె ప్రీతి నవనపాలకుండు. ఆ రాజు శ్రీకృష్ణుని తేజస్సు అంతటి ఉద్ధృతంగా ఉండడం చేత శ్రీకృష్ణుని చూడలేక చూసి ఈ మహాత్ముడెవరు, ఇంతటి రమ్యమైన రూపము గలవాడు, ఇంతటి కాంతివంతుడు, ఇంతటి తేజోస్వరూపుడు, ఇంతటి మహామహిమాత్ముడు అని ప్రార్థిస్తాడనమాట శ్రీకృష్ణుణ్ణి. చూసి అడుగుతాడు, నువ్వెవరివి? ఇంద్రుడివా, చంద్రుడివా, దేవతవా, యక్షుడివా? ఇక్కడ తిరుగుతున్నావు ఈ అడవిలోని. ఇది దుర్గమమైన అడవి, ముళ్ళు అన్నీ ఉంటాయి, దారి ఏమీ లేదు, అంతలక్క చెట్లు పొదలు ఉన్నాయి. వీటి మధ్యలోంచి నువ్వు ఇక్కడికి వచ్చేసావు. పోనీ వచ్చేసావా అని చూస్తే నీ పాదాలు పద్మాల్లాగా ఉన్నాయి. ఇంత కుసుమకోమలమైన పాదములతోటి వీటిలోకి ఎలా వచ్చేసావు? నీ మహిమ నాకు చిక్కట్లేదు, నన్ను అనుగ్రహించి నీవెవరో తెలుపు మహానుభావ అని పూజిస్తాడనమాట ముచుకుందుడు శ్రీకృష్ణుని. శశివో ఇంద్రుడవో విభావసుడవో చండప్రభారాశివో శశిచూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలున్ భూమియు మిన్నె నిండెనిద నీ తేజంబు చూడంగ దుర్వశమై ఎవ్వడ వేలవెచ్చితటన్ వర్తించదేకాకివై ఈ అడవి విషమకంటక భూయిష్టము ఘోర సత్వపుంజాలభ్యంబోయయ్యే ఎట్లు వచ్చితి నీ అడుగులు కమలపత్ర నిభములు చూడన్ అని అడుగుతాడనమాట. అడగడమే కాకుండా తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేను ముచుకుందుడిని, ఒక రాజుని, ఇలా ఈ గుహలో ఉన్నాను. నాకు నీ తేజస్సు గురించి, నీ గురించి చెప్పే అర్హత, తెలుసుకునే అర్హత నాకుంటే, నాకున్నదని నీవు తెలిస్తే నీ గురించి నాకు చెప్పము అంటాడనమాట. అది గురువుని వేడుకునే లక్షణం. అది మహాత్ముల దగ్గర మనం మాట్లాడవలసిన తీరు.
వారు మనల్ని అనుగ్రహించడానికి మన అర్హత ఉంటే అనుగ్రహించమని, వారు అనుగ్రహించడానికి వారికి దయ కలిగితే అనుగ్రహించమని కోరుకోవాలన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నా నామము గుణగణములు నీకేమని చెప్పుదును. నా నామములు గుణములు అనంతములు, వాటిని లెక్కించడం ఎవరి వల్ల సాధ్యము కాదు. అటువంటిది నీకేం చెప్తాను. కానీ బ్రహ్మ ఈ రాక్షస సంహారం జరగాలని, భూభారం తగ్గాలని ప్రార్థిస్తే అతని ప్రార్థన మన్నించి ఈ భూమిపై మానవుడిగా అవతరించి ఉన్నాను. నీ చేతిలో చనిపోయినవాడు కాలయవ్వనుడనేవాడు, వాని గురించి నీవు చింతింపవలదు అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడనమాట. అప్పుడు ముచుకుందుడికి స్పష్టంగా అర్థమవుతుంది, తాను ఇదివరకు దేవతలను ముక్తి కోరుకున్నప్పుడు మేము ముక్తి ఇవ్వడానికి మాకు అర్హత లేదు అని దేవతలు చెప్పినప్పుడు ఆ అర్హత గలవాడెవ్వడో వాడిప్పుడు నా ఎదురుగా ఉన్నాడు అని ముచుకుందుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని అతనికి నమస్కారము చేసి నాకు ముక్తి ప్రసాదించమని కోరుకుంటాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నీవు రాజుగా ఉంటున్నప్పుడు వినోదము కోసం వేటలాడి అమాయక ప్రాణులను హింసించావు. ఆ పాప ఫలం ఇంకా ఉన్నది. కాబట్టి నీవు వెళ్ళి తపస్సు చేసుకో. వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడివై జన్మించి చిన్నప్పటి నుంచి భక్తియుతుడవై నన్నే తలుచుకుంటూ నన్నే నీ మనసులో నింపుకొని నన్ను చేరుకుంటావు అని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అలా శ్రీకృష్ణుని వల్ల జ్ఞానబోధ పొంది అతను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అది ఈ మధ్యలో జరిగిన ఘట్టములు అనమాట. అయితే పెయింటింగ్ 16లోకి అడుగు పెడదాం. పెయింటింగ్ 16 రుక్మిణీ కళ్యాణ కథ. అసలు రుక్మిణీ కళ్యాణ కథ ఏమిటో తెలుసుకుందాం.